ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జిల్లాలో 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలికి ఏజెన్సీ ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చలిములు పంజా విసురుతోంది. గత 4 రోజులుగా పూర్తిగా రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉండడంతో అయితే ఉదయం వేళ ప్రయాణం చేసే వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. నిన్న మొన్నటి వరకు కొంతమేర కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిజిట్లో ఉండగా ఈరోజైతే పూర్తిగా సింగిల్ డిజిట్లోకి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని హైవే వద్దనైతే ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఈ హైవే గుండానైతే ఇటు నిజామాబాద్ నుంచి చంద్రాపూర్కి, అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఇటు మహారాష్ట్రకి అయితే వాహనాలు అయితే రాకపోకలు అయితే కొనసాగిస్తూ ఉంటాయి. అయితే భారీగా ఉదయం వేళ పొగమంచు కురుస్తూ ఉండడంతో అయితే వాహనాలు అయితే ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉదయం వేళ బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే చలిగుప్పిట్లోనైతే బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు రాత్రి వేళల్లో 3 నుంచి 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా బయటికి రావాలంటే కూడా ఉమ్మడి జిల్లా ప్రజలైతే భయపడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఉదయం వేళ ఇటు పేపర్లు కానీ ఇతరత్ర పనులకు వెళ్ళే కూలీ పనులకు వెళ్ళే వారైతే పూర్తిగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరోవైపు దాదాపుగా ఉదయం వేళ ప్రయాణం చేసే వాహనదారులు కూడా ఎక్కడికక్కడగా తమ వాహనాలు అయితే నిలిపివేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆర్టీఓ అధికారులు అయితే ఒకటే విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు. ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో ఉదయం వేళ ప్రయాణం కొనసాగించే వారు ఖచ్చితంగా తమ వాహనాలకైతే లైట్లు వేసుకొని ఇటు సురక్షిత ప్రయాణాలు చేయాలంటూ కూడా ఆర్టీఓ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఇటు సాయంత్రం వరకు కూడా భారీగా ఈదురుగాలు వీయడంతో జిల్లా ప్రజలైతే బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 10 గంటల తర్వాతనే ఇటు బయటికి వస్తూ ఉంటే మాత్రం సాయంత్రం వేళ కూడా భారీగా ఈదురుగాలు వీయడంతో కూడా సాయంత్రం 6 గంటలకే ఇండ్లకు పరిమితమవుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటు చిన్నారులు కానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు, వృద్ధులు ఖచ్చితంగా ప్రికాషన్స్ వాడాలంటూ డాక్టర్లు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. రోజు రోజుకు తగ్గుముఖం పడుతూ ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ సింగిల్ డిజిట్కు చేరడంతో అయితే పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. ఖచ్చితంగా ప్రికాషన్స్ వాడుతూనే బయటికి రావాలంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనులు విస్తరించి ఉండడంతో కూడా ఉదయం పూట షిఫ్ట్లకు వచ్చే వారి సంఖ్య క్రమంగానైతే తగ్గుతుంది. అయితే చలికాలం సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనైతే పెద్దగా అంత చలి లేనప్పటికీ కూడా ఇటు ఉత్తర ఈశాన్యాల ప్రాంతం నుంచి కూడా భారీగా ఈదురుగాలు రావడం, మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు నమోదైన నేపథ్యంలోనైతే పూర్తిగా ఎక్కడికక్కడ చలి తీవ్రతనైతే పెరుగుతోంది. ఖచ్చితంగా ఈ పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ వాడాలంటూ కూడా చెప్తున్నారు ఇటు వైద్యులు. అయితే వాతావరణ శాఖనైతే ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఖచ్చితంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే అలర్ట్గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.